లక్ష్యం లేని జీవితం తెగిపోయిన గాలిపటం లాంటిది. ఎక్కడ చిక్కుకుంటుందో, ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలీదు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకొని వస్తుంది. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు. రోజుని మనమే గొప్పగా మార్చుకోవాలి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది. కష్టపడితేనే దక్కుతుంది. నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులున్నాయి. ఒకటి పేరు సంపాదించడం, ఇంకోటి దాన్ని నిలబెట్టుకోవడం. మనం కోరుకున్నది వచ్చి మన ఒడిలో పడిపోదు. మనమే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. లేవలేనప్పుడే లేవాలి. కష్టం ఉన్నప్పుడే ముందుకు నడవాలి. కష్టమైనా నష్టమైనా నువ్వు నీలా ఉండు. కాళ్ళ కింద నేల కూలిపోతున్నా, కాలం నిన్ను వెక్కిరిస్తున్నా, కావలసిన వాళ్ళు దూరమైనా, కన్నవాళ్ళు వెలివేసినా, భయపడకు, బాధపడకు, కుంగిపోకు, లొంగిపోకు. ఒకటే గుర్తుంచుకో, నీ లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటే దాన్ని చేరుకునే మార్గం అంత కఠినంగా ఉంటుంది. నేడు నీది కానంత మాత్రాన రేపు ప్రయత్నించడం మాత్రం మానకు. స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరికీ కష్టం కలిగించకుండా బ్రతకగలగడమే నిజమైన గొప్పతనం. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం మీ సొంతమవుతుంది. మన సక్సెస్ ఎలా ఉండాలి అంటే, మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. 1000 మందినైనా సలహా అడుగు, కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో. చాలామంది అవకాశాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి అనుకుంటారు, కానీ నిజానికి అవి ఎప్పుడూ మన కళ్ళ ముందే ఉంటాయి. మనమే వాటిని గుర్తించం. బలహీనులు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ బలవంతులు అవకాశాలను సృష్టించుకుంటారు. అవకాశాలు వాటంతట అవే రావు. మనమే వాటిని సృష్టించుకోవాలి. ఈ లోకంలో అందరికంటే మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే ఇతరులు మనల్ని ప్రేమిస్తారు. అదృష్టం మనిషిని ఎప్పుడో ఒకసారే వరిస్తుంది, కానీ కష్టం మనిషిని అడుగడుగునా గెలిపిస్తుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఎందుకంటే అదే మనల్ని చెడుదారి పట్టకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా కావాలంటే అలా మనమే మలుచుకోవాలి. మన జీవితంలోని ప్రతి క్షణం ముఖ్యమైనదే. దాని విలువ తెలుసుకోకుండా అనవసరంగా వృధా చెయ్యకు. మన ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు. వాటిలో మనం ఎన్నింటిని ఉపయోగించుకున్నాం అన్నదే ముఖ్యం. మనపై, మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే కొండలను సైతం పిండి చేయవచ్చు. ఓడిపోయానని బాధపడుతూ కూర్చోకు. లేచి గెలిచే వరకు ప్రయత్నం చెయ్యి. అలాగే గెలిచానని విర్రవీగకు. ఇప్పుడు నువ్వు వృధా చేసే సమయం భవిష్యత్తులో నీ విజయాన్ని తారుమారు చేస్తుంది. అవమానం జరిగిన చోటే చప్పట్లు కొట్టించుకుంటే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. ఇది దృష్టిలో పెట్టుకొని కష్టపడు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దాన్నే జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. దాన్నే ధ్యానించాలి. దాన్నే కలగనాలి. దాన్నే శ్వాసించాలి. ఇదే విజయ మార్గం. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. నీ విజయం చూసి నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే నీ ముందు తలదించుకోవాలి. నీ సంకల్పం గొప్పదైనప్పుడు ఆ దేవుడు కూడా నీ విధిరాతను మళ్ళీ తిరగరాస్తాడు. గుర్తుపెట్టుకో. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది.
నువ్వు ప్రతిరోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. ఆ ఒక్కరు ఎవరో కాదు, నిన్నటి నువ్వే. నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే. ఇవాళ కాదు రేపు చేద్దాంలే అనుకుంటే చచ్చిపోయేదాకా రేపనేది రాదు. ఇది నిజం. ఏదైనా చేసే సత్తా ఉంటే అది ఈరోజే చెయ్యాలి. ధైర్యం అంటే నిలబడి ఓడిపోవడం కాదు, ఓడిపోయాక కూడా నిలబడడం. జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగిందనేది నీకు అనవసరం. ఇప్పటి నుండి మళ్ళీ మొదలుపెట్టు. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక, ఈ 3 ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. విమర్శలకు భయపడకు. ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. నీ గమ్యం వైపు ప్రయాణించు, విజయం సాధించు. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుందని ఆలోచించవద్దు. ఆ పని చేస్తున్నంత వరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించండి. మీ జీవితంలో వెలుగు వచ్చే ముందు చీకటిని దాటుకొని రావాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తా, ఎందుకంటే నేను గెలవడానికే పుట్టాను. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నువ్వు తడవకుండా కాపాడుతుంది. అలాగే ప్రయత్నం విజయాన్ని అందించకపోవచ్చు, కానీ గెలవడం ఎలాగో నేర్పిస్తుంది. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతలను వదిలితేనే బ్రతుకు మారుతుంది. నువ్వేంటో నీకే తెలియనప్పుడు ప్రపంచం గురించి తెలుసుకొని నువ్వేం చేయగలవు? కష్టం పాఠం నేర్పిస్తుంది, కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో, తట్టుకొని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది. మీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ 4 మీ కంట్రోల్లో ఉండాలి. మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. అవమానం మనలో పట్టుదలను మరింతగా పెంచాలి, కానీ పిరికితనాన్ని కాదు. బలం అందరికీ ఉండొచ్చు, కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది. అది ఉన్నవారికి విజయం వెన్నంటే ఉంటుంది. జీవితాన్ని మనం ఎంత గొప్పగా చూస్తామో అది అంతకంటే గొప్పగా మారుతుంది. పేదరికం అంటే నీ దగ్గర డబ్బు లేకపోవడం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడం. నీ సమస్య ఏదైనా పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడితే నీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిసవైనట్టే. ధైర్యం అంటే భయం వేయకపోవడం కాదు, భయం వేసినా ముందుకు పోవడం. శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరు ఏమైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు. విజయానికి తొలిమెట్టు మనపై మనకు నమ్మకం ఉండటమే. ఒక ధ్యేయంతో కృషి చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకుండా పోతుంది. కాబట్టి నలుగురిలో నీకంటూ గౌరవం ఉండాలంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించి తీరాలి. ఏ పనిలోనైనా సరే మొదటి అడుగులే కష్టం, ఆ తర్వాత ప్రయాణం చాలా సులువుగా సాగిపోతుంది. కాబట్టి కొంచెం కష్టమైనా సరే మొదలుపెట్టిన పనిని ఆపకుండా ముందుకు వెళ్ళు. విజయం తప్పక నీదవుతుంది. నిన్ను ఏదీ ఆపలేదు, నీలోని భయం తప్ప. ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు. నువ్వు సాధించబోయే విజయాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. చప్పట్లు కొట్టే చేతులకి అలుపు వచ్చేలాగా ఉండాలి నీ గెలుపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.